నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఉత్తరాంధ్రను లాజిస్టిక్ హబ్ గా మార్చేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆ దిశలో ఇప్పటికే అనేక చర్యలు చేపట్టామన్న కేంద్ర మంత్రి తీరం వెంబడి హైవే నిర్మాణానికి కేంద్రం అనుమతి ఇచ్చిందని చెప్పారు. విశాఖలో సాగర్ మాలా కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించిన రోజ్గార్ మేళాలో పాల్గొన్న కేంద్ర మంత్రి రామ్మోహన్, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, రైల్వే అధికారులు పాల్గొన్నారు. రామ్మోహన్ 52 మందికి నియామక పత్రాలు అందించారు. ప్రధాని మోదీ వికసిత భారత్ 2047 లక్ష్యంతో ముందుకెళ్తున్నారన్న రామ్మోహన్ అందరూ ప్రధానిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రాంతాన్ని పూర్తి శాతం మనం సద్వినియోగం చేసుకోవాలనంటే ఆ కోస్టల్ వెంట ఒక బ్రహ్మాండమైన హైవేని ఒకటి క్రియేట్ చేయాలనేది ఎంతో కాలం నుంచి ఉన్నటువంటి ఒక కళ. అటువంటి కళకి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తాలూకా సహకారంతో ఒక కొత్త రోడ్డుని ఈ రోజు శాంక్షన్ చేయడం కూడా జరిగింది. డిపిఆర్ స్టేజెస్ లో ఉంది. దీని తాలూకా ఉపయోగం అనేది మనకి విశాఖపట్నం, విజయనగరం అలాగే శ్రీకాకుళం ఈ ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నాయో దానికి అత్యధికమైనటువంటి ఉపయోగం ఉంది. తీర ప్రాంతం నుంచి ముఖ్యంగా ఇక్కడే మనకు పోర్ట్స్ ఉన్నాయి, ఎయిర్పోర్ట్ ఉంది, అలాగే మనకు మూలపేట పోర్ట్ శ్రీకాకుళంలో ఉంది, అలాగే కొత్త ఎయిర్పోర్ట్ కూడా అదే ప్రాంతంలో నిర్మించాలని అనుకుంటున్నాం. కాబట్టి ఒక లాజిస్టిక్స్ హబ్ గా నార్త్ ఆంధ్రాని, ఉత్తరాంధ్రాని మనం క్రియేట్ చేయాలనంటే ఖచ్చితంగా ఒక హైవే ఉండాలి. ఇదే చంద్రబాబు నాయుడు గారు కూడా గత సంవత్సర పాటు కాలంలో మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం గడ్కరీ గారి దగ్గరికి వెళ్లినప్పుడు ప్రధానంగా దీని గురించే ప్రయారిటీగా చర్చించేవారు. దీని గురించి చర్చిస్తూ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దీనికి సహకరించాలి, నిధులు ఇవ్వాలని కోరిన తర్వాత గడ్కరీ గారు కూడా అంగీకరించి ఈ యొక్క ప్రాజెక్టును కూడా ముందుకు నడిపించడం జరుగుతుంది. అతి త్వరలోనే డిపిఆర్ అయిన తర్వాత దాని తాలూకా వర్క్ అవన్నీ కూడా స్టార్ట్ చేయడానికి మా వంతుగా పూర్తి శాతం ఇచ్చేస్తాం. మరి ముఖ్యంగా భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ఇది ఒక మంచి కనెక్టివిటీ ఉంటుంది 3 జిల్లాలకి కూడా. అలాగే పట్టణం నుంచి తీర ప్రాంతం వెంబడి ఎన్నో ఇండస్ట్రీస్ ఈ రోజు ఎదురు చూస్తున్నాయి తీర ప్రాంతంలో పెట్టుకోవాలని. వాళ్ళందరికీ మేజర్ గా కనెక్టివిటీ ఇంపార్టెంట్. అయితే ఉత్తరాంధ్రలో ఈ రోజు మీరు చూస్తే భోగాపురం కూడా శరవేగంగా పనులు జరుగుతున్నాయి. మంచి బ్రహ్మాండమైన లైన్, రైల్వే లైన్ ఉంది. అది డబుల్ లైన్ ని ట్రిపుల్ లైన్ మనం చేస్తున్నాం. అలాగే మనకి హైవే, నేషనల్ హైవే ఈ రోజు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. దానితో పాటు ఈ రోజు అడిషనల్ గా మనం మాట్లాడుకున్నటువంటి బీచ్ కారిడార్ హైవే కూడా ఈ రోజు అవుతుంది. సో ఎయిర్పోర్ట్స్, రోడ్ కనెక్టివిటీ, పోర్ట్స్, అలాగే రైల్వే లైన్ ఇవన్నీ కూడా కలిసికట్టుగా ఒక లాజిస్టిక్స్ హబ్ గా నార్త్ ఆంధ్రాని క్రియేట్ చేయడానికి మనకి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎక్కువ మంది అన్యమత సిబ్బంది పనిచేస్తున్నట్లు తెలిసిందని టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి అన్నారు. తిరుమలలో పనిచేస్తున్న అందరూ సిబ్బంది ఇళ్లలో సోదా నిర్వహిస్తున్నామన్నారు. ఇతర మతాలకు చెందిన వారిని తెలిస్తే ఉద్యోగాల నుంచి తొలగిస్తామన్నారు. సుమారు 1000 మందికి పైగా అన్య మతస్థులు తిరుమలలో పనిచేస్తున్నట్లు అనుమానిస్తున్నామన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి కొందరు పేరులేమో రాముడు, కృష్ణుడు అని ఉంటుంది, కానీ ఇంట్లో వ్యవహారాలు మాత్రం జీసస్కి సంబంధించినటువంటి ఆ ప్రవచనాలు గాని ప్రార్థనలు గాని చేస్తుంటారు. దాదాపు టీటీడీలో ఉన్నట్టు 22,000 మంది పనిచేసినటువంటి సిబ్బందిలో చాలా వరకు మతం మారని చెప్పి మాకు ఫిర్యాదులు వస్తున్నాయి. ఇప్పటికే కొందరిని తిరుమల తిరుపతి దేవస్థానం మేము గుర్తించాం. ప్రతి ఇంటిని సర్వే చేద్దాం. ఇంట్లో వెంకటేశ్వర స్వామి హిందూ చిత్రపటాలు కాకుండా, హిందూ దేవత చిత్రపటాలు కాకుండా అన్యమతానికి సంబంధించిన ఏదైనా చిత్రపటాలు ఉన్నా సరే, సాహిత్యం ఉన్నా సరే వెంటనే వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తామని చెప్పి మేము మొట్టమొదటి ధర్మకర్తల మండలి సమావేశంలోనే ఈ అంశాన్ని రేవత్తనడం జరిగింది. 1000 పైచిలకు ఉంటారని చెప్పి మాకు అనుమానాలున్నాయి. ఈరోజు కరుణాకర్ రెడ్డి గారు, మాజీ చైర్మన్, మా బండి సంజయ్ గారు మాటల మీద వారు ఏదో విమర్శలు చేశారు. నేను ఛాలెంజ్ చేస్తున్న కరుణాకర్ రెడ్డి గారికి, ప్రతి ఇంటి సర్వేకి మీరు కూడా వచ్చేదానికి సిద్దమా? అక్కడ గాని అన్యమతానికి సంబంధించిన చిత్రపటాలు గాని సాహిత్యం గాని ఉంటే వారిని అక్కడి నుంచి తొలగించేదానికి మీరు అంగీకరిస్తారని చెప్పి నేను బహిరంగంగా వారికి సవాల్ విసురుతున్నాను. కడప వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ విద్యార్థుల లైసెన్స్ సమస్యపై విజయవాడలోని సీఏఓ రాష్ట్ర అధికారిని కలిసి పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వినతి పత్రం అందించారు. గత ప్రభుత్వ హయాంలో కడప వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ వర్సిటీలో లైసెన్స్ లేకుండా విద్యార్థులను అడ్మిట్ చేసుకున్నారని, కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనుమతి లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని షర్మిల చెప్పారు. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నుంచి లైసెన్సులు లేకుండా వర్సిటీ తరగతులు ప్రారంభించారని, సీఓఏ లైసెన్స్ లేకపోతే విద్యార్థుల గుర్తింపు ప్రశ్నార్థకమవుతుందన్నారు. విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇచ్చి ప్రభుత్వం ఈ న్యాయం చేయాల్సిన అవసరం ఉందని షర్మిల డిమాండ్ చేశారు. ఈరోజు ఇక్కడ విజయవాడలో కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కి రిప్రజెంట్ చేస్తున్న ఈ స్టేట్ హెడ్ నవీన్ గారిని కలవడం జరిగింది. ఇంతకు ముందు గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళని ఈ యూనివర్సిటీలో అడ్మిట్ చేసుకోవడం జరిగింది. కానీ అడ్మిట్ చేసుకున్నప్పుడు కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్
దగ్గర నుంచి లైసెన్స్ లేకుండానే వీళ్ళని అడ్మిట్ చేసుకోవడం జరిగింది. అలా 3 years కొనసాగింది. వీళ్ళ కోర్సు కంప్లీట్ అయిపోయినా కూడా వాళ్ళకి అసలు ఎన్రోల్మెంట్ నంబర్సే లేవు కాబట్టి వీళ్ళ కోర్సు కంప్లీట్ అయినట్టు వీళ్ళ సర్టిఫికెట్ రావడంలో ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ప్రభుత్వం తరపు నుంచి వీసీ గారి ద్వారా ఏ రిక్వైర్మెంట్స్ అయితే ఉన్నాయో వీళ్ళకి ఈ ల్యాబ్స్ని అడ్రస్ చేయడానికి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో, ఎన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా అడ్రస్ చేసి వెంటనే వీళ్ళకైతే సర్టిఫికెట్లు వచ్చేటట్టు, వీళ్ళ తప్పు లేదు కాబట్టి వీళ్ళకి సర్టిఫికెట్లు వచ్చేటట్టు చూడమని మేము అక్కడ వీసీని డిమాండ్ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో 590 మంది వేద పండితులు నిరుద్యోగులుగా ఉన్నారని, వారికి నెలకు 3000 భృతి ఇవ్వాలని నిర్ణయించినట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం దేవాదాయ శాఖ సంయుక్తంగా నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. సంయుక్త సమావేశంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు ఇతర అధికారులతో సమీక్షించి తీసుకున్న నిర్ణయాలను మంత్రి ఆనం వివరించారు. గతంలో సీఎం చంద్రబాబుతో నిర్వహించిన సమీక్షలో ఆలయాలకు సంబంధించిన పలు సమస్యలు మా దృష్టికి వచ్చాయి. ఆయా సమస్యలపై చర్చించి రావాలని సీఎం ఆదేశించారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులపై నిర్ణయం తీసుకుంటామని బోర్డు చెప్పింది. విజయవాడ దుర్గాగుడికి మరో రోడ్డు వేసేందుకు టీటీడీ సహకారం కావాలి. టీటీడీ బోర్డులో అన్ని మతస్థులు ఉన్న విషయం వాస్తవం. టీటీడీ బోర్డులో దాదాపు 1000 మంది అన్ని మతస్థులు ఉన్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యల నేపథ్యంలో విచారణ కొనసాగుతుంది. టీటీడీ పరిధిలోని కళాశాలలు, పాఠశాలలో 192 మంది పోస్టుల భర్తీపై చర్చించామని ఆనం వివరించారు. మాజీ మంత్రి వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డిని ఎక్సైజ్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. 2024 ఎన్నికల సమయంలో మద్యం అక్రమంగా నిల్వ ఉంచారని కాకానిపై ముత్తుకూరు ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. మద్యం అక్రమ నిల్వల కేసులో 2 రోజుల కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇవాళ కాకానిని కస్టడీకి తీసుకుని అధికారులు విచారిస్తున్నారు. శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ కోట వినూతను ఆ పార్టీ బహిష్కరించింది. శ్రీకాళహస్తి మండలం బొక్క సంపాళానికి చెందిన శ్రీనివాసులు అలియాస్ రాయుడు చెన్నైలో మృతి చెందాడు. కోట వినూత వద్ద అతను డ్రైవర్ గా పనిచేసేవాడు. శ్రీనివాసులది హత్యేనని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. విచారణ కోసం చెన్నై పోలీసులు శ్రీకాళహస్తికి వచ్చారు. ఈ కేసులో వినూతపై ఆరోపణలు రావడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు జనసేన ప్రకటించింది. రాజోలి శివారులోని సుంకేసుల జలాశయం నుంచి శనివారం 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఎగువ నుంచి 42,500 క్యూసెక్ల వరద జలాశయానికి వచ్చి చేరుతుండగా 39,400 క్యూసెక్ల నీటిని దిగువనున్న శ్రీశైలం జలాశయానికి విడుదల చేస్తున్నట్లు డ్యాం అధికారులు తెలిపారు. ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 292 మీటర్ల కాగా ప్రస్తుతం 290.50 మీటర్ల నీటి మట్టం ఉందని చెప్పారు. శ్రీశైలం బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. వరుసగా 2 రోజులు సెలవు దినాలు కావడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో క్యూ కాంప్లెక్స్ నిండిపోయాయి. స్వామివారి సర్వ దర్శనానికి 5 గంటల సమయం పడుతుంది. క్యూ లైన్లలో భక్తులకు అల్పాహారం, మంచినీరు, చిన్నారులకు పాలు, బిస్కెట్లు పంపిణీ చేస్తున్నారు. గత ప్రభుత్వంలో చేసిన అవినీతి బాగోతాలు బయటకొస్తున్నాయని, వైసీపీ నేతలు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి సవిత ధ్వజమెత్తారు. మాజీ మంత్రి పేర్ని నాని దాచుకోవడంలో దిట్ట అని విమర్శించారు. వైసీపీ నేతలపై ఉన్న కేసులను పక్కదోవ పట్టించేందుకు ఆ పార్టీ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని సవిత దుయ్యబట్టారు. వీళ్ళన్నీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంటారు. ఈ దాచుకోవడంలో పేద ప్రజల కడుపు కొట్టిన మాజీ మంత్రి నాని కనీసం రేషన్ బియ్యం కూడా వదలకుండా సుమారుగా 7,580 బస్తాల బియ్యం స్కామ్ కూడా మనందరికీ తెలుసు. రెపరెపా కాదు, కనుసైగ చేస్తే నరికి పడేయండి అంటున్నారు. వీళ్ల కేసుల కోసం, వీళ్ల స్వార్థం కోసం, వీళ్ల కేసులు తప్పిదం కోసం కార్యకర్తలు డైవర్ట్ చేయడానికి ఈ రోజు ఈ డ్రామాలు మొదలు పెట్టారు. ఒక పక్కేమో వాళ్ళ నాయకుడు కారు కింద తొక్కుంటా పోతాడు, పండించిన పంటను తొక్కుంటా పోతారు. స్వార్థం కోసం వైసీపీ కార్యకర్తలు బలి చేస్తున్నారు. దాచుకోవడం జరిగింది. ఇప్పుడు దాచుకున్నవి ఒక్కొక్కటి చట్టబద్ధంగా ఏ విధంగా బయటకు తీస్తున్నామో మీరు చూస్తున్నారు. దాన్ని డైవర్షన్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆడిస్తున్న డ్రామాలు ఇవన్నీను.
అసలు వైసీపీ పార్టీ ముఖ్య నాయకులు ఎలా తయారయ్యారంటే ఉగ్రవాదంలా తయారయ్యారు. ఉగ్రవాదంలా తయారై వాళ్ళ దోచుకున్నది దాచుకున్నది డైవర్షన్ చేయడానికి ఈరోజు వైసీపీ కార్యకర్తలు రెచ్చగొడుతున్నారు. దేవాదాయ శాఖకు సంబంధించిన ప్రక్షాళన తిరుమల నుంచే ప్రారంభం కావాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. టీటీడీ ఉద్యోగులు, అర్చకుల సమస్యలు, భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు ఇవాళ సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. టీటీడీ ఉద్యోగుల సమస్యలపై చర్చించి సీఎంకు నివేదిక ఇవ్వనున్నట్లు చెప్పారు. సీఎం ఆదేశాల మేరకు అన్ని ఆలయాల్లో ప్రశాంతమైన వాతావరణంలో భక్తులకు దర్శనాలు చేయిస్తామన్నారు. దేవాదాయ శాఖ, టీటీడీ కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే కామన్ గుడ్ ఫండ్ నుంచి 200 ఆలయాల పునర్నిర్మాణానికి ఆదేశాలు ఇచ్చాం. 300 ఆలయాలకు ధూపదీప నైవేద్యాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశామని వివరించారు. వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి కుటుంబ సమేతంగా రావడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా తిరుమలకి రావడానికి కారణం మెరుగైన సేవలు సామాన్య భక్తులకి అందించే దానిలో రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ సమన్వయం చేసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచనలు, వారి ఆదేశాల మేరకు ఈరోజు తొలి సమావేశం తిరుమలలో జరుగుతుంది. ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క చైర్మన్ గారు, ఈవో గారు, అడిషనల్ ఈవో గారు, అలాగే ఇతర అధికార యంత్రాంగంతో దేవాదాయ శాఖ కమిషనర్ గారు, సెక్రటరీ గారు అందరం కలిసి ఇవి గతంలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి, టీటీడీకి సంబంధించి జరిగినటువంటి ముఖ్యమంత్రి గారి దగ్గర సమీక్షలో కొన్ని విషయాల ప్రస్తావనకు వచ్చినప్పుడు సమిష్టిగా రాష్ట్ర ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యం అందరూ కలిసి నిర్ణయాలని ప్రభుత్వ దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశం. కూటమి ప్రభుత్వం సాగిస్తున్న సంక్షేమ పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ స్పష్టం చేశారు. ఎన్నికల హామీలని అమలు చేశామని పేర్కొన్నారు. అందరూ చదువుకునే లక్ష్యంతో తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు చేశామన్నారు. స్థానిక 5వ డివిజన్ రామిరెడ్డి తోటలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమం, అభివృద్ధి గురించి ఎమ్మెల్యే ప్రతి ఇంటికి వివరించారు. ఈ మేరకు ప్రజల నుంచి స్థానికంగా నెలకొన్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యలను సకాలంలో పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. అనంతరం నజీర్ మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాంతంలో నివసించే వారికి త్వరలోనే ఇంటి పట్టాలు అందిస్తామని ప్రకటించారు. మెరుగైన పారిశుద్ధ్యంతో పాటు రక్షిత తాగునీరు సరఫరా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్, నగర డిప్యూటీ మేయర్ షేక్ సజ్జల, టీడీపీ సీనియర్ నాయకులు మద్దిరల మేని, డివిజన్ అధ్యక్షులు చిలక వెంకటేశ్వరరావు, కొనకళ్ల సత్య, షాకత్ తదితరులు పాల్గొన్నారు. తొలి అడుగు కార్యక్రమం రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలను కూడా పూర్తిగా అవగాహన చేసుకునేటువంటి కార్యక్రమంగా దీన్ని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మేమందరం కూడా చూస్తూ ఉన్నాం, రాష్ట్రంలో గతంలో ఎప్పుడు జరగనటువంటి విధంగా ఒక పరిపాలనా దక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నలుమూలల అభివృద్ధితో పాటు క్లిష్ట పరిస్థితులు కూడా సంక్షేమ కార్యక్రమాల మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టడమే కాకుండా ఒక్కొక్కటిగా చెప్పినటువంటి వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చినటువంటి పరిస్థితులు. ముఖ్యంగా పేదవారికి అందించేటువంటి సామాజిక పెన్షన్లు 3,000 నుంచి 4,000 చేయడమే కాకుండా వికలాంగులకు 6,000, అలాగే పూర్తిగా మంచానికి పరిమితమైనటువంటి వాళ్ళకి 15,000 రూపాయలు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం. అంతేకాకుండా దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా చదువుకునేటువంటి ప్రతి పిల్లవాడికి కూడా తల్లికి వందనం పేరుతో 13,000 రూపాయలు 65 లక్షల మందికి అందించినటువంటి ఘనత కూడా ఈ కూటమి ప్రభుత్వానిదే. అంతేకాకుండా ఉచిత బస్సు కానీ, దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లతో పాటు ఈరోజు గుంటూరు నగరంలో చూసుకుంటే మనందరికి కూడా తెలుసు, గత 5 సంవత్సరాల్లో తట్ట మట్టి కూడా వేయలేనటువంటి నందివెలుగు ఓవర్ బ్రిడ్జ్ కానివ్వండి, అలాగే పేదలు మురికివాడలు కానీ, పేదలు నివసించేటువంటి ప్రాంతాల్లో ముఖ్యంగా పట్టాలు లేనటువంటి వాళ్ళందరి మీద ఈరోజు రామిరెడ్డి తోట ప్రాంతం ఉంది. ఇక్కడ గత 4-5 దశాబ్దాల నుంచి పేదలు అనేక మంది నివసిస్తూ ఉన్నారు. ఇల్లు కట్టుకోవడానికి హౌసింగ్ లోన్ కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అటువంటి చోట ఈ 8 నెలల్లో శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత
దీని మీద పూర్తిగా సమగ్ర సర్వే చేయించి ఏ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, ఎన్ని గజాల్లో ఉంటా ఉన్నారు, వారికి పొజిషన్ సర్టిఫికేట్ ఎలా ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ పూర్తి స్థాయిలో సమగ్ర సర్వే చేయించుకోవడం జరిగింది. తప్పకుండా 2-3 నెలల్లోనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఇంటి ఓనర్ కూడా మేము గర్వంగా చెప్పగలుగుతున్నాం, మీ ఇంటి దగ్గరికి వచ్చి మీకు పట్టాలు అందించేటువంటి కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ముఖ్యంగా ఈ మురికివాడల్లో నివసించేటోట ప్రతి ఇంటికి కూడా సురక్షితమైనటువంటి నీరు అందించేటువంటి కార్యక్రమంతో పాటు పారిశుద్ధ్యం మీద ఇక్కడికి వచ్చేటువంటి వైద్యానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క అంశంలో కూడా నా ఆఫీస్కి ఈరోజు శుభ్ర పరిపాలన వచ్చి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ప్రజలందరికీ కూడా చేసినటువంటి అనేక కార్యక్రమాలు, ఏదైతే ఎలక్షన్ ముందు అజెండాలో చేసినటువంటి 6 పథకాలు ఈ రోజున అమలు అవుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా ప్రజలందరికీ కూడా అందుబాటులోకి వచ్చాయి. దాని గురించి తెలియజేసుకోవడానికి, తెలియజేపరచడానికి, మరియు ప్రతి చోట కూడా ఎక్కడన్నా ఇబ్బందులు ఉన్నా కానీ వాడల తిరగమని చెప్పేసి, మరి ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రజల సమస్యలు ఎక్కడున్నాయో అవి తెలుసుకోవాలని చెప్పేసి, అలానే మనం ఏదైనా చేసే దాంట్లో పొరపాట్లు ఉన్నా కానీ తెలుసుకొని దాన్ని సరిదిద్దుకునే కార్యక్రమం ఈ తొలి అడుగు ద్వారా ప్రతి ఇంటికి వచ్చేసి అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులను తెలుసుకొని దానికి తగు న్యాయం చేసే విధంగా చేయాలని చెప్పేసి ఈ మంచి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంకి ప్రతి ఒక్కరు కూడా మేము ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాం, పెన్షన్ వస్తుందా కానీ ఏదైతే వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయో ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కటి కూడా తీసుకుంటూ ఉన్నాం. దీన్ని బట్టి చూస్తే ప్రజలు కూడా హర్షద్వారాలు తెలియపరుస్తూ ఉన్నారు. ఎందుకంటే అంతకుముందు ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా తెలుసుకుంటూ ఉన్నారు. ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతి ఒక్కటి కూడా అబద్ధాలు చెప్పేసి 5 సంవత్సరాలు పబ్బం గడుపుతుంది. ఈ రోజున గమనించారు, సంవత్సర కాలంలో ఇంత ప్రగతి, ఒక పక్కన అమరావతి రాజధాని ప్రాంతంలో అభివృద్ధి జరుగుతూనే ఉంది, పోలవరం ప్రాజెక్టు జరుగుతూనే ఉంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మరి రాష్ట్రంలో ఖజానా తక్కువగా ఉన్నా కానీ అయినా కానీ ఎక్కడ అభివృద్ధి పథకాలు కానీ సంక్షేమ పథకాలు కానీ ఎక్కడా కూడా ఆగకుండా జరుగుతున్నటువంటి ఇటువంటి మంచి ప్రభుత్వం, ఆయనకున్నటువంటి పరిపాలన దీక్ష ద్వారా ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు. ఇటువంటి మంచి పరిపాలనకి మరి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే గారు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నజీర్ అహ్మద్ గారు ప్రతి సమస్య గురించి కూడా పూర్తిగా తెలుసుకొని ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వచ్చేసి ఏదైనా అవసరం ఉంటే ఇమీడియట్గా స్పందిస్తున్నటువంటి మంచి ఎమ్మెల్యే గారు దొరకటం తూర్పు నియోజకవర్గ ప్రజలు కూడా చాలామంది హ్యాపీగా ఉన్నారు. ఇటువంటి ప్రభుత్వాన్ని మనం కావాలని చెప్పి తెచ్చుకునే విధంగా ఈరోజు అందరూ కూడా ఆనందంగా ఉన్నారు. ఏదైనా సమస్యలు ఉంటే తెలియపరచమని చెప్పేసి మేము ఈ కార్యక్రమం ద్వారా మీ అందరూ కూడా తెలియపరుస్తాం. గారి ఆదేశాల మేరకు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో 5వ డివిజన్లో సుపరిపాలన తొలి అడుగు 4.1 అనే ఈ కార్యక్రమం ఇంటికి గడపకి వెళ్ళి ప్రతి ఒక్కరి సమస్యలు కూడా తెలుసుకుంటున్నాము. వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటున్నాము. మరియు వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ప్రజల వద్దే పాలన మరియు ప్రజల మధ్యలోనే పాలన అనే ఒక కాన్సెప్ట్తో ఎలాగైతే సీఎం గారు చెప్పారో ప్రతి ఇంటికి మేము వెళ్తున్నాము. అదేవిధంగా ఎన్నికల ముందు చెప్పిన ప్రకారం ప్రతి ఒక్క మాట కూడా నెరవేరుస్తూ ఈ యొక్క 1 ఇయర్లోనే 90% పథకాలను, సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాలు చేసే దిశగా అడుగులు ముందుకు వేస్తున్నాము. మాట ఇచ్చిన ప్రకారం ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు కూడా ఇచ్చాము. తల్లికి వందనం ఇచ్చామని ప్రతి గడపకు వెళ్తుంటే ప్రతి ఒక్కరు ఆశీర్వదిస్తున్నారు. ఒక పిల్ల అయితే ఒకరు, ఇద్దరైతే ఇద్దరు, ప్రతి ఒక్కరికి ఇచ్చామని తెలియజేస్తున్నారు. అలాగే దీపం పథకం కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఈ ఒక్క సంవత్సరంలో మేమేమి ఇచ్చాము అనేది వాళ్ళకి తెలియజేస్తున్నాము. రానున్న 5 సంవత్సరాల్లో కూడా ఏ సంక్షేమ పథకాలు అభివృద్ధి చేస్తామనే దశగా వాళ్ళకి వివరించడానికి ఈ యొక్క తొలి అడుగు అనే కార్యక్రమం ఏర్పాటు చేశాము. ప్రతి ఒక్క సమస్య, రోడ్ సమస్య, స్ట్రీట్ లైట్ సమస్య, ప్రతి ఒక్కటి సమస్య కూడా ఈరోజు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో నజీర్ అహ్మద్ గారితో పాటు ఈ యొక్క ప్రాంతంలో రామిరెడ్డి తోట, మరి ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలు ఉన్నటువంటి ప్రాంతం, చాలా వెనకబడినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే గారితో పాటు ప్రతి ఒక్క ఇంటికి కూడా వెళ్ళినప్పుడు అందరూ కూడా, మరి ముఖ్యంగా మహిళలందరూ కూడా ఇంటికి బయటకు వచ్చి నీరాజనాలు పడుగుతూ ఉన్నారు. కారణం ఏంటంటే నజీర్ అహ్మద్ గారు గెలిచినప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎప్పుడు కూడా ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొని వెంటనే పరిష్కరించేటువంటి విషయాన్ని జనాలందరూ చెప్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా వృద్ధ మహిళలు ఈ ప్రాంతంలో తిరిగినప్పుడు గత ప్రభుత్వము మాకు పెన్షను 3000 ఇస్తానని చెప్పి ఆ 1000 రూపాయలకి 5 సంవత్సరాలు పట్టింది. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు
4,000 రూపాయలు ఇస్తానని చెప్పి వెంటనే 4,000 రూపాయలు ఇవ్వటం అనేది మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి ఎంతోమంది మహిళలు ఈ యొక్క ప్రాంతంలో చెప్పడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. అంతేకాకుండా ఈ యొక్క ప్రాంతంలో మరి ముఖ్యంగా 20 గజాలు 30 గజాల్లో గుంటూరు నగరంలో కీలకమైన శంకర్ విలాస్ వంతెన కూల్చివేత పనులు ఈ నెలాఖరున ప్రారంభమవుతాయని కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి చెప్పారు. రాకపోకలను పూర్తిగా నిలిపివేయనున్నందున ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లోని ఛాంబర్లో వంతెన నిర్మాణ పనులపై ఆమె అధికారులతో సమీక్షించారు. ప్రత్యామ్నాయంగా గుర్తించిన మార్గాల్లో ట్రయల్ రన్ నిర్వహించాలని ట్రాఫిక్ పోలీసులకు సూచించారు. ట్రాఫిక్ మళ్లింపుపై రూట్ మ్యాప్లతో ప్రజలకు అవగాహన కలిగించారన్నారు. ప్రత్యామ్నాయ రూట్లలో మరమ్మతు పనులు, ఆక్రమణల తొలగింపును పూర్తి స్థాయిలో చేపట్టాలని చెప్పారు. విద్యా సంస్థల ప్రారంభం, ముగింపు సమయంలో కాస్త మార్పులు చేసుకునేలా సంబంధిత యాజమాన్యాలతో రవాణా శాఖ అధికారులు చర్చించాలని ఆదేశించారు. వర్షాలకు 3 వంతెనలు, కంకరగుంట, ఆర్యూబీ వద్ద నీరు నిల్వ ఉండకుండా అవసరమైన మోటార్లు, జనరేటర్లను అందుబాటులో ఉంచారని చెప్పారు. నల్లచెరువు ప్రాంతంలో విచ్చలవిడిగా దొరుకుతున్న గంజాయి విక్రయాలపై ఉక్కుపాదం మోపామని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. ఈవిటీజింగ్ కు పాల్పడే వారిపై కొరడా జురిపించామని చెప్పారు. అలాగే విద్యుత్ సమస్య లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. స్థానిక 20వ డివిజన్ నల్లచెరువు 22వ లైన్లో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు గల్లా మాధవికి ఘన స్వాగతం పలికారు. ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం సాగించిన సంక్షేమం, అభివృద్ధి గురించి ప్రతి ఇంటికి ఎమ్మెల్యే వివరించారు. ఈ మేరకు స్థానికంగా నెలకొన్న సమస్యల గురించి ప్రజలకు అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యలను సకాలంలో పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ కూటమి పాలన పట్ల ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని చెప్పారు. సూపర్ 6 పథకాలు అందరి జీవితాలు వెలుగులు నింపాయన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు షేక్ ఇమ్రాన్, షేక్ రబ్బానీ, తన్నీరు కృష్ణ, ఆదం షా, మహమ్మద్ రఫీ, టెంట్ హౌస్ బాబు, కరీముల్, గౌడ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ లక్ష్మీ శైలజ తదితరులు పాల్గొన్నారు. సుపరిపాలన తొలి అడుగులో భాగంగా సంవత్సర కాలం పూర్తయిన శుభ సందర్భంలో ప్రతి గడప గడప ఈరోజు వెళ్తూ అందరికీ కూడా ఈ సుపరిపాలనలో మేము చేసిన అభివృద్ధి గురించి, ఇచ్చిన సంక్షేమం గురించి ఒక పక్కన ఎక్స్ప్లెయిన్ చేస్తూ అదేవిధంగా వారి సమస్యలను తెలుసుకోవడం జరిగింది. సంవత్సరం క్రితం క్యాంపెయినింగ్లో మేము ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా ఈరోజు నెరవేర్చుకొని మళ్ళీ వాళ్ళ ఇంటి ముందు నుంచినప్పుడు చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటు పథకాలతో పాటు స్థానికంగా అనుభవిస్తున్న సమస్యల మీద కూడా ఆ రోజు మేము అందరికీ హామీ ఇవ్వడం జరిగింది. అందులో అనేక సమస్యల మీద దృష్టి పెట్టి మేము వాళ్ళకి ఒక సొల్యూషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ జనరల్గా రోడ్లు ఉండేవి కాదు, లోతట్టు ప్రాంతంగా ఉండేది, డ్రైన్స్ సరిగ్గా ఉండేవి కాదు, గంజాయి విపరీతంగా ఉండేది. వీటన్నిటి మీద ఫోకస్ చేసి ఈరోజు 1 ఇయర్లో వీటన్నిటికీ ఒక మంచి పరిష్కారాన్ని తీసుకురావడం జరిగింది. కరెంట్ లైటింగ్ సరిగ్గా ఉండేది కాదు. ఇక్కడ దాదాపుగా 40 నుంచి 50 పోల్స్ షిఫ్టింగ్ చేస్తూ చాలా ఎలక్ట్రికల్ వర్క్స్ చేయించడం జరిగింది. అండ్ స్థానికంగా ఇంకా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. అందులో ప్రధానంగా ఇళ్ల పట్టాలు చేతికి ఇచ్చారే కానీ ఆ ఇళ్ళు ఎక్కడున్నాయో మాకు తెలియదు అని చెప్పి ప్రజలు వాపోతున్నారు. ఆ సమస్య ఒకటి ఉంది. అది మనం దాన్ని దృష్టిలో పెట్టుకొని సమస్యకు పరిష్కారం తీసుకురావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కాస్త ఈవ్టీజింగ్ ఇక్కడ ఉంది. చుట్టూ హాస్టల్స్ ఉన్నాయి. కుర్రాళ్ళు ఈ క్రాస్ రోడ్స్లో నిలబడి ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. దానికి కూడా చాలా సత్వరమే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కన్సల్ట్ చేసి ఇక్కడ ఒక బీట్ కానిస్టేబుల్ని ఏర్పాటు చేసి వాళ్ళ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ 1 ఇయర్ గడిచింది. ప్రతి ఒక్కరు చాలా సంతోషంగా ఉన్నారు. తల్లికి వందనం ప్రతి ఒక్కరికి పడుతుంది. పెన్షన్లు అందరికీ వస్తున్నాయి. సో చాలా చాలా సంతోషంగా ఉంది. 1-2 ఇంటర్ చదువుతాను లేదంటే ఫస్ట్ క్లాస్లో ఉండడం వల్ల వాళ్ళకి పడలేదు అని చెప్తున్నారు. ఇంకా 2-3 ఇళ్ళకి అసలు వాళ్ళకి మీటర్లు లేకపోయినప్పటికీ వాళ్ళ పేరు మీద మీటర్లు చూపించడంతో వాళ్ళకి ఆ పథకాలు రాలేదు అని చెప్తున్నారు. వాటి మీద కూడా దృష్టి పెట్టి అన్నీ కూడా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాము. సుపరిపాలనలో తొలి అడుగుగా మేము ముందుకు వెళ్తున్నాం. ప్రతి సంవత్సరం ముందుకు వెళ్తాం. నిరంతరం ప్రజల్లోనే ఉంటాం. స్థానికంగా మనకి ప్రెసిడెంట్ ఇమ్రాన్ ఉన్నారు, అలాగే తన్నీర్ కృష్ణ గారు ఉన్నారు, రబ్బానీ గారు ఉన్నారు, రఫీ గారు ఉన్నారు. నాయకులు అందరూ కూడా నిత్యం ప్రజల్లో తిరుగుతూ వారి సమస్యల్ని నోట్ చేసుకుంటా ఉన్నారు. ప్రతి సమస్యకి ఒక మంచి పరిష్కారంతో మా ప్రభుత్వం ముందుకు వస్తుందని చెప్పడంలో ఆనందపడుతుంది. గుంటూరు కొత్తపేట ఓల్డ్ క్లబ్ రోడ్లో నూతనంగా JBR మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ హాజరై వారి చేతుల మీదుగా JBR మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ పేద ప్రజలకు అతి తక్కువ ధరలో మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు అందించి వారి మన్ననలను పొందాలని కోరారు. దినదిన అభివృద్ధి చెందుతూ మరెన్నో బ్రాంచ్లను స్థాపించాలని ఆకాంక్షించారు.
డాక్టర్ సాజిద్ జమీల్ కు అభినందనలు తెలుపుతున్నారని అన్నారు. పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ సాజిద్ జమీల్ మాట్లాడుతూ అన్ని రకాల గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 10 సంవత్సరాల ఎంబీబీఎస్ ఎండీ చేసిన తర్వాత అనేక అనుభవమైనటువంటి డాక్టర్స్ దగ్గర సేవలు అందిస్తూ గుంటూరు నగర ప్రజలందరికీ కూడా పరిచయమైనటువంటి వ్యక్తి డాక్టర్ సాజిద్ గారు. ఈరోజు పేదలకు మధ్యతరగతి ప్రజలకు అవసరమైనటువంటి ఎకానమీ, ముఖ్యంగా మనందరం బడ్జెట్ హాస్పిటల్స్ అనేది చాలా తక్కువగా ఉన్నాయి. పేదలు ముఖ్యంగా ట్రీట్మెంట్ తీసుకోవాలంటే బడ్జెట్ ఎక్కువ అవుతుందనేటువంటి ఆలోచనతో ఆర్ఎంపీలకు సంప్రదించి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరికీ కూడా మంచి సదుపాయాలతో ఒక బడ్జెట్లో మెడికల్ ట్రీట్మెంట్ అందించాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ హాస్పిటల్ జేబీఆర్ హాస్పిటల్ ఓల్డ్ క్లబ్ రోడ్లో కొత్తపేటలో పెట్టడం జరిగింది. 10 years ఎక్స్పీరియన్స్తో అనుభవమైనటువంటి డాక్టర్స్ డాక్టర్ తారకనాథ్ గారు, వైవిఎస్ ప్రభాకర్ గారు, అలాగే కార్మూరి శ్రీనివాసరెడ్డి గారు, నవాజీష్ గారు, మిగతా జనరల్ ఫిజిషియన్గా అన్ని రంగాల్లో కూడా అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా తనదైనటువంటి అనుభవంతో ముందుకు సాగుతున్నటువంటి సాజిద్ గారు తప్పకుండా గుంటూరు నగర ప్రజలందరూ కూడా ఆదరించి తమ వైద్య సదుపాయాల కోసం ఈ హాస్పిటల్ని సంప్రదిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలుపుతాం. హాస్పిటల్ ఫెసిలిటీస్ గురించి నేను డాక్టర్ సాజిద్ ఎండి జనరల్ మెడిసిన్, ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ చేశాను. జేబీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఓల్డ్ క్లబ్ రోడ్లో స్టార్ట్ చేశాము. ఇక్కడ జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, గైనకాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, కార్డియాలజీ ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయి తక్కువ ధరలో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.